హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ సాటర్డే వచ్చేటప్పుడు సండే ఎక్కడ బయట వెళ్ళొద్దు అని చెప్పేసి ఇంకా వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ కనిపించాయి అనమాట. సో ఆ వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చాం. వెజిటేబుల్స్ తీసుకొని వస్తాను, బట్ ఎక్కువ శాతం క్యారెట్, బీట్రూట్, ఏబీసీ జ్యూస్ ఉంటుంది కదా, సో అది మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ చేస్తుంటాను కాబట్టి క్యారెట్, బీట్రూట్ ఇవైతే ఖచ్చితంగా తీసుకొని వస్తా. ఒక్కోసారి గ్రేప్స్ వేస్తా, బ్లాక్ గ్రేప్స్, లేదంటే యాపిల్ కానీ ప్రొమోగ్రనేట్ కానీ, సో ఇలాంటివి ఏవైనా సరే వేయచ్చు. వితౌట్ షుగర్ అయితే నేను జ్యూస్ ప్రిపేర్ చేస్తుంటా. అది నైట్ టైమే ఎక్కువగా యూస్ చేయండి. సో నైట్ టైం ఎక్కువగా యూస్ చేయడం వల్ల మనకి బాడీకి బాగా అంటుతుందన్నమాట. సో మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నేనైతే మునక్కాయలు కూడా ఇక్కడ చెట్టుకు అయితే ఉన్నాయి, సో అవి కోసేస్తున్నా. సో కొంచెం లావ్ అయ్యేలోపు ఎవ్వరో ఒకరు కోసేస్తున్నా. అందుకే ఈరోజు అయితే నేను తీసేసుకున్నాను అనమాట మునక్కాయలు. సో నిన్న మునక్కాయలు కర్రీ చేస్తున్నాను. అంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు మునక్కాయలు టేస్ట్ బాగుంటాయి, చారు కానివ్వండి ఏదైనా కర్రీకి. సో అందుకే అన్నీ కట్ చేసి వాడిపోకుండా, ఇప్పుడు సమ్మర్ కదా ప్రతి ఒక్కటి వాడిపోతుంటుందని చెప్పేసి ముందుగానే నేను అన్ని పేపర్లో కానీ టిష్యూస్ అయిపోయాయండి. అందుకే నాకు ప్రస్తుతానికి న్యూస్ పేపర్ అయితే ఉంది. ఇవి వాడిపోతాయేమో అని చెప్పేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొత్తం ఆకు తీసేయకుండా ఇలాగే రెమ్మలు పెట్టేస్తే బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర ఎక్కువ వాడుతుంటాను కాబట్టి నేను, అంటే కర్రీస్లో కానీ చారులో కానీ ఏదైనా సరే కరివేపాకు కొంచెం లేతగా ఉందనుకోండి, అది పప్పులో ఎక్కువ యూస్ చేస్తుంటా. దాని ఫ్లేవర్ బాగుంటుంది మనం పప్పులో యూస్ చేసినప్పుడు. లైక్ పాలకూర పప్పులో కానీ గోంగూర పప్పులో లేతగా ఉండే కరివేపాకు వేస్తే ఎంత బాగుంటుందో టేస్ట్. సో అందుకే నేను కొంచెం లేతది, కొంచెం ముదురు కరివేపాకు అయితే తీసుకొని వస్తాను. అండ్ ఇట్లా పేపర్లో ర్యాప్ చేసి పెడితే ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది కదా. అండ్ మనం న్యూస్ పేపర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఆ వాటర్ అనేది దీంట్లోకి పోకుండా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది, గ్రీనరీగా. ఒక 1 వీక్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు అనమాట కరివేపాకు. సో ఇలాంటి టిప్స్ అన్నీ నేను అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాను. ఒక్కోసారి ఏంటంటే అలాగే పెట్టేస్తుంటాను ఓపిక లేనప్పుడు. ఒక్కోసారి ఓపిక తెచ్చుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు అయితే ఈవినింగ్ కదా, ఇంకా నెక్స్ట్ డే సండే కాబట్టి ఓపికతో అన్ని వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. అంటే ఈవినింగ్ త్వరగా వచ్చేసాను కదా, వెజిటేబుల్స్ కూడా వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేసా. అండ్ ఈరోజు ఈవినింగ్ డిన్నర్లోకి ఒక స్పెషల్ అయితే చేయాలని అనుకున్నా. అంటే రాగి ముద్ద చేయాలని అనుకున్నాను అనమాట. రాగి ముద్ద విత్ పల్లి చట్నీ. సో మంచి కాంబినేషన్, అసలుకి చాలా బాగుంటుంది. అండ్ నా దగ్గర మీగడ ఉంది కదా, అది కూడా వెన్నపూస తీద్దామని అనుకున్నా. అక్కడికే లేట్ అయిపోయింది అనమాట. ఇవన్నీ సెగ్రిగేట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ పూజ, సో ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా వెన్నపూస కోసం కొంచెం క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది, క్లీనింగ్ ప్రాసెస్. సో డిన్నర్ టైం అయిపోతుంది. 7:30కి అంతా డిన్నర్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది మొత్తం తీసేసా. అండ్ ఇక్కడ మునక్కాయలు అయితే మొత్తం కాడలు అవన్నీ పీచు తీసి పెట్టేస్తే బాగుంటుంది. ఎక్కువ రోజులు వస్తాయి కదా, ఒక 2-3 డేస్ కన్నా మనం యూస్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ అయితే మనం కొంచెం వాడుపడ్డ వెజిటేబుల్స్ అయితే అంటే అవి వాడుతూ ఉంటాను అనమాట. అంటే ఇవి త్వరగా పాడైపోతాయి, ఇవి చేసేయాలి అన్నవి మటుకు వాడేస్తూ ఉంటా. ఇంకా కొన్ని తీసి పెట్టేస్తాను అనమాట, ఫ్రెష్గా ఉంటే ఒక 2 డేస్ తర్వాత అయినా యూస్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇంకా అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసి నేనైతే ఈవినింగ్ పూజ, మార్నింగ్ పెట్టిన ఫ్లవర్స్ చూడండి ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయో. సో మాల కొంచెం చిక్కగా ఉంటుందన్నమాట, నేను తెచ్చే పూలు చిక్కగా ఉంటుంది, ఈవినింగ్ వరకు ఫ్రెష్గానే అనిపిస్తుంది. సో ఈ అంటే ఎల్లమ్మ కుండ పైన పువ్వు ఉంది కదా, అది మార్నింగ్ విచ్చుకోలేదు, ఈవినింగ్ విచ్చుకుందనమాట. సో అవి ఇంకా ఈవినింగ్ పెట్టేసా. అమ్మవారికి ఎర్ర కలర్ ఫ్లవర్ అయితే బాగా నచ్చుతుందని చెప్పేసి. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్, బికాజ్ మా ఆయన అయితే కొంచెం వర్క్ చేస్తున్నారనమాట, అందుకోసం. ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం, ఇంకా మిడ్ నైట్ వరకు నేను మేల్కొని వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అంటే కొంచెం హెల్త్ కూడా అప్సెట్ అవుతుంది కదా. సో అందుకోసమని ఇంకా కొంచెం వాళ్ళ వర్క్ అట్లా చేసుకున్నా కూడా నా వర్క్ అయితే నేను చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ నేను మనీ ప్లాంట్ అయితే తీసుకొచ్చి దీంట్లో కుండీలో నాటేసా. ఆల్రెడీ మనం ఒకటి కాంటినెంటల్ కాఫీ పౌడర్ బాటిల్ ఉంది కదా, గ్లాస్ బాటిల్, దాంట్లో వేసి ఉంటే సో దాంట్లో గ్రోత్ ఎక్కువ రావట్లేదు, అంటే కొమ్మలు రావట్లేదు, ఆకులు
అందుకే ఇంకా దీంట్లో పెట్టేసాను అనమాట. సో చూద్దాము కిచెన్లోకి. ఈ మధ్య మనీ ప్లాంట్ ఎక్కడ కనిపిస్తే అక్కడ పెట్టేస్తున్నా. చిన్న చిన్న కుండీలు ఉంటే చాలు పెట్టేస్తుంటా అనమాట. సో ఇక్కడైతే పాపకి పిల్లలకి ఇద్దరికి పాలు ఇచ్చేస్తున్నా. వాళ్ళు కొంచెం డిన్నర్ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా, ఇంకా వాళ్ళతో పాటు నాకు కూడా ఈరోజు ఎందుకో ఆకలి ఎక్కువ వేస్తుందండి. కొంచెం అంటే కొంచెం కాఫీ కలుపుకున్నా. యాక్చువల్లీ ఈవినింగ్ టైం అయితే నేను కాఫీ ఎక్కువగా తీసుకోవట్లేదు, అంటే కొంచెం డైజెస్టింగ్ అట్లా అవ్వదని చెప్పేసి కాఫీ తక్కువగా తీసుకుంటున్నా ఒక మార్నింగ్ టైం తప్పితే. అండ్ ఈ కాఫీ తాగేసిన తర్వాత నేనైతే ఇంకా రైస్ అవన్నీ నానబెట్టేస్తాను. స్టోర్ రైసే అండి, రాగి ముద్దకి ఎక్కువ శాతం మనం స్టోర్ రైస్ అయితేనే మంచిగా టేస్ట్ బాగుంటుంది అండ్ ముద్ద కూడా బాగా కడుతుంది అనమాట. సో ఈ మధ్య కాలంలో కొంచెం పర్ఫెక్ట్గా అయితే రాగి ముద్ద అయితే ప్రిపేర్ చేస్తున్నా. సాఫ్ట్గా కొంచెం రైస్ తక్కువ వేసి బాగానే చేస్తున్నా. మొన్న మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింటి కదా, అక్కడ కొంచెం బాగా అబ్జర్వ్ చేశాను. లేకపోతే ఇంతకుముందు పిండి పచ్చిగా ఉంది, సరిగ్గా మగ్గలేదు అలా అంటుండే అనమాట. ఈ స్టోర్ రైస్లో బియ్యం కడిగిన నీళ్ళు నేనైతే ఈ బాటిల్లోనే మనీ ప్లాంట్ పెట్టుంటే కదా, ఇవి తీసి స్టోర్ చేసి పెడతాను. అంటే ఈరోజు బియ్యం కడిగిన నీళ్ళు నెక్స్ట్ డేకి నేను మనీ ప్లాంట్స్కి అట్లా వేసేస్తున్నా. రైస్ నానేలోపు నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. పల్లీలు ఇవి బాగున్నాయి టేస్ట్, అంటే ఊరి దగ్గర నుంచి తెచ్చాం కదా, అవి అయితే నేను కొంచెం ఒలిచి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నా దగ్గర అస్సలు లేవు, అందుకోసం. సో అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు వేయట్లేదు, ఎండుమిర్చి పల్లీ చట్నీ అయితే చేస్తున్నా. సో ఎండుమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా, ఇవి చాలా కారం ఉన్నాయండి. నేను 1 year బ్యాక్ తీసుకొచ్చిన ఎండుమిర్చి ఇప్పుడు ప్రజెంట్ అయితే వాడుతూనే ఉన్నా, అయినా సరే ఘాట్ అస్సలు తగ్గలేదనమాట. సో మనకి ఎంత కావాలో అంత యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక 10 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ధనియాలు వేస్తే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది అండ్ చట్నీ కూడా బాగా టేస్ట్ ఉంటుంది. పల్లీ చట్నీ, ఎండుమిర్చి పల్లీ చట్నీ బాగుంటుంది అనమాట. సో ఇవైతే నేను ఫస్ట్ పల్లీలు 2 ఎల్లిపాయ రెబ్బలు వేసేసి మిక్సీ పట్టేసా, పౌడర్ కొట్టేసా. దీనిపైన పొట్టు తీయాల్సిన అవసరం లేదు, కొంతమంది తీస్తారు. సో ఆఫ్టర్ దట్ నేనైతే ఇంకా ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు అయితే వేసేసి ఇంకా మంచిగా మిక్సీ పట్టేయాలి. మీరు కావాలంటే దీంట్లో చింతపండు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చింతపండు యాడ్ చేయట్లేదు, బికాజ్ మనం పెట్టాం కదా చింతకాయ తొక్కు, అది వేసేసా అనమాట. వేసేసి చట్నీ పట్టేసా. పచ్చి ఉల్లిపాయ ఫైనల్గా వేసేసి మిక్సీ పట్టేసేయాలి, అంతే. బాగుంటుంది టేస్ట్. ఇంకా పోపు ఏం పెట్టకూడదు, అట్లాగే ఉంటే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ రాగి ముద్దకైతే ప్రిపేర్ చేస్తున్నా. సో ఒక చిన్న గ్లాస్ తీసుకున్నా అండి రైస్, కొంచెం గంజి ఎక్కువ వార్చేలాగా పెట్టుకుంటే బెస్ట్. సో ఇవి బాగా నానుంటాయి కాబట్టి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా నేను. అంటే రాగి ముద్ద ఎవరికి రాదు అని కాదు, నాలాగా ఉంటారండి కొంతమంది రాని వాళ్ళు. సో నేనైతే కొంచెం గంజి అయితే పక్కన పెట్టుకున్నా, ఎందుకంటే ఏమైనా తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇది రాగి పిండి మనకి ఊరి దగ్గర పండుతాయి కాబట్టి అత్తయ్య తీసుకొచ్చారు ఇది రాగి పిండి. అప్పటిది ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట రాగి పిండి, అది ఇప్పుడు బాగా యూజ్ అయిపోతుంది. అండ్ ఇది లాస్ట్, ఇంకా లేదు పిండి, అది కూడా తీసుకొచ్చుకోవాలన్నమాట. మొన్న చపాతీ మల్టీగ్రెయిన్ ఆట అట్లా పెట్టిన్నాను కదా చపాతీ, సో దాంట్లో కొంచెం తక్కువ అయితే వేసేసా. ఇంకా ఈ రాగి ముద్దని బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించాలి. ఆ వాటర్లోనే వేసేస్తాం కదా, కొంతమంది గడ్డలు కడతాయని చెప్పేసి రాగి పిండి వాటర్లో మెల్ట్ చేసి దాంట్లో వేసేస్తారు. బట్ దానికంటే ఇట్లా చేస్తేనే బెస్ట్. స్టార్టింగ్లో అట్లా చేసేదాన్ని, బట్ అప్పుడు అంత మంచిగా వచ్చేది కాదు, అంటే పచ్చివాసన వచ్చేది అని చెప్పేవాళ్ళు అనమాట. నాకు అర్థమయ్యేది కాదు ఈ పచ్చివాసన అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా పిన్ని వేస్తున్నారు, సో నేను అది బాగా చూసి ఇంట్లో ట్రై చేస్తున్నా, బట్ బాగానే వచ్చింది. అండ్ ఈ కుండ మీకు గుర్తుంది కదా, మనం చేపల పులుసు కొనసామని తీసుకొచ్చా, కానీ ఇది ఎందుకో వెలుస్తుందండి, అందుకే దీంట్లో ఏం రెసిపీస్ చేయట్లేదు. సో రాగి ముద్ద చేసి దీంట్లో పెట్టానమాట. మా వారు వచ్చేలోపు కొంచెం హీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ పల్లి చట్నీ, సో ఇది బాగుంటుంది టేస్ట్. పచ్చి ఉల్లిపాయలు అప్పుడప్పుడు వేసుకుంటూ తింటూ ఉంటే బాగుంటుంది. కర్డ్ రైస్ అయితే ఇంకా బాగుంటుందండి, రాగి ముద్దలో కర్డ్ రైస్, ఉల్లిపాయ బాగుంటుంది. సో డిన్నర్ చేసిన తర్వాత పడుకునేటప్పుడు ఈ జ్యూస్ బాగుంటుంది, మస్క్ మిలన్ జ్యూసు. సో కొంచెం పాలు అండ్ హార్లిక్స్ అట్లా యాడ్ చేసుకొని వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే
చాలా బాగుంటుందన్నమాట. కడుపులో చల్లగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం ఎక్కువ శాతం ఇలాంటి జ్యూస్ అవి వాడుతూ ఉండాలి. అంటే డైలీ ఒక వెజిటేబుల్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి వాడడం వల్ల మన స్కిన్ కూడా మంచిగా హైడ్రేటింగ్గా ఉంటుంది. సో నార్మల్గా ఈ సమ్మర్ వచ్చిందంటే ఇట్లాంటి ఫ్రూట్ జ్యూస్ అయితే ఇంట్లో కొంచెం ఎక్కువ శాతం ప్రిపేర్ చేస్తుంటా. పిల్లలు ఇట్లా రాగి జావా, రాగి ముద్ద ఇట్లాంటివి ఎక్కువ తీసుకోరు. సో అలాంటి టైంలో కొంచెం అలవాటు చేసినా ఇంకా ఈ ఫ్రూట్ జ్యూస్ అట్లా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ సీడ్స్ ఏమైతే తెలుసా, దీంట్లో ఉన్న సీడ్స్ ఎండబెట్టి బాగా డ్రై అయిపోయిన తర్వాత దీంతో నువ్వులు వేసి పచ్చడి చేస్తే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సో చేదు లేకుండా చూసుకోవాలన్నమాట. సో ఒకటైతే కట్ చేసి పిల్లలకి ఇచ్చేసా, అండ్ ఇంకోటేమో నేను జ్యూస్ కోసం అని పడుతున్నా అనమాట. సో ఎక్కువ శాతం అంటే స్వీట్ ఎక్కువ ఉందనుకోండి, అంటే డైరెక్ట్ అట్లాగే తినేస్తాము. స్వీట్ తక్కువగా ఉన్నది మటుకు జ్యూస్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో అది సో ఈవినింగ్ అయితే ఇట్లా మా డే అనేది గడిచిపోయింది. సో చాలా పీస్ఫుల్గా సాటర్డే రోజు, ఇంకా వీక్ ఆఫ్ వస్తుంది కదా, రేపటి కోసం మంచిగా ఏమన్నా ట్రై చేస్తూ ఉండాలి, కొత్త కొత్త రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్ అట్లా. సో ఇవి కొబ్బరి నీళ్ళు పిల్లలిద్దరికి చెరో గ్లాస్ ఇచ్చేస్తాను అనమాట. డైలీ ఒక బాటిల్ అయితే తీసుకొని వస్తా. అండ్ చాలామందికి దీంట్లో ఉన్న కొబ్బరి ఇష్టం ఉందో లేదో, నాకు మటుకు చాలా ఇష్టం. కొబ్బరి నీళ్ళు అయితే తక్కువ తాగుతాను, దీంట్లో ఉన్న కొబ్బరి అయితే చాలా ఇష్టం అనమాట. సో అదండి ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.